గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థోత్పాదాచార్య వేదవ్యాస లక్ష్మీదేవాయ నమ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర దేవతార్థన. ఈ పుష్యమాసం లోపల ఉత్తరాయణం పోయిన తర్వాత పోయి దక్షిణాయనం మొదలవుతుంది. కాబట్టి ఒక నెల వరకు స్వామివారికి దినం ఉదయం పూట 4:30 మొదలుకొని ఆ లోపల పొంగల్ అదే బుగ్గి నైవేద్యం చేయవలేను. అది చేసినామనుకో అందరికీ మకర రాశిలో మనం లేదు కాబట్టి ఇక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో ప్రతి నిత్యం ఉదయం 4 నుంచి 6 లోపల స్వామివారికి పంచామృత అభిషేకాలు, మళ్ళీ మహాభిషేకం, తర్వాత మహానైవేద్యం, పుగ్గి పొంగల్ నైవేద్యం ధనుర్మాస ఫలితంగా ప్రతి నిత్యము స్వామివారికి నైవేద్యం చేయబడును. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆదిశిలాక్షేత్రం స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మద్రకల్ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాదరావు. ఈ ధనుర్మాస సందర్భంగా అందరికీ కూడా తెలియజేయమనగా ప్రతి ధనుర్మాసంలో ఉదయం 4:30 గంటలకే అభిషేకాలు ముగించుకొని పులగం నైవేద్యంగా పెట్టడం ఒక సాంప్రదాయం అని. ధనుర్మాసం ముగియడానికి వస్తుంది. 14వ తారీఖు భోగి, 15వ తారీఖు మకర సంక్రాంతి, ద్వాదశి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ధనుర్మాసం ముగించే సమయంలో తెల్లవారుజామున వచ్చి భక్తులందరూ కూడా అభిషేకాలు ముగించుకొని పోవాల్సిందిగా కోరుతూ, ఈ దేవాలయ విశిష్టత మీకు అందరికీ కూడా తెలుసు. మొన్ననే బ్రహ్మోత్సవాలు చాలా నథోన భవిష్యతి అన్నట్టుగా లక్షలాది భక్తులు ఎంతోమంది ఇక్కడికి చేసి పునీతులైనారు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ద్వాదశి రోజున ఉత్తరాయణానికి స్వాగతిస్తూ అందరూ కూడా దర్శించుకొని పోవలసిందిగా మనసా వాచా కర్మ నమస్కరిస్తూ వేడుకుంటున్నాను.